కోడిపుంజు సంక్రాంతికి వస్తుంది కదా అన్నమాట, కోడి పందాలకి రెడీ అయిపోవచ్చు, కానీ ఇది అల్మర్లో పెట్టుకునేది. ఇది చూసారా, ఇది పొగగొట్టం, మనం పాతకాలంలో ఊదడానికి అనమాట, పొయ్యిలు కుంపట్ల దగ్గర అని. దాన్ని కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చక్కగా కళాత్మకంగా చేశారు, అంటే చేతికి ఇబ్బంది లేకుండా. సార్ ఇది చూపించాలి మీకు. ఇదేంటంటే చుట్ట తాగడానికి పెట్టుకుంటారు కదా, చిల్లం అంటారు. దీంట్లో జర్దా వేసి తాగేవాళ్ళు అనమాట. సో దాన్ని కూడా ఒక కళాత్మకమైన తయారు చేసి నెమలి షేప్ లో ఉంది ఇదంతా. ఇది ఏంటంటే జైసల్ రాజస్థాన్ సైడ్ లో అప్పుడు అందరూ ఇదే ఉండేది, ప్రతి ఇంట్లో ఇదే. ఇప్పుడు మన సిగరెట్స్ ఈ సిగార్స్ ఎట్లా తాగుతున్నారో అప్పుడు వాళ్ళకి బ్యాగ్ లో ఉండేది. వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దీన్ని స్టఫ్ ఫిల్ చేసుకునే వాళ్ళు, దీన్ని ముట్టించుకొని ఇక్కడ నుంచి తాగేవాళ్ళు. ఏమి పెడతారు సార్? జర్దా. అప్పుడు వాళ్ళకి రాజస్థాన్ లో విరిగా పండుతుంది పంట. సో దాన్ని నీళ్ళలో ఆరబెట్టి దాన్ని పౌడర్ లాగా చేసి దీంట్లో స్టఫ్ చేసి ఇక్కడే వెలిగించుకునేవాళ్ళు. పొగాకు గొట్టం. ఎస్, పొగాకు గొట్టం. ఇది చూసారా, చిన్న చిన్న కుండల్లాగా ఉన్నాయి అనమాట. ఇవి పిల్లలు ఆడుకునే అనుకుంటా బహుశా అప్పట్లో. సార్ చాలా వెరైటీ వస్తువులు తెచ్చారు. అసలు ఈ డిజైన్స్ ఇంకా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇవి ఆయిల్ క్యాన్స్, అప్పట్లో ఆయిల్ క్యాన్స్. ఇది మిల్క్ క్యాన్. ఓకే సార్, ఇది మిల్క్ క్యాన్, అది మిల్క్ క్యాన్. సో ఇది మీకు గోల్డ్ జ్యువెలరీ బాక్స్. ఇప్పుడు దీనికి వెనకాల దీనికి రాడ్ పెడితే ఇలా ఉంటుంది. సో దీంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇది ఎక్కడ తెచ్చారు సార్? ఇది బాంబే. ఓకే. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కంచు గ్లాసులు. ఈ గ్లాసులో నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ గ్లాసే పోయలేకపోతున్నాం. అవును సార్. మీకు ఇది మన పోపుల బాక్స్ అనమాట అప్పట్లో. స్ట్రాంగ్ గా ఉంది. అవి గంధం గిన్నెలు, ఇవే సార్ చిన్నవి. ఎస్. దానిపైన ఏంటంటే శ్రీకాకుళం సైడ్ లో భోజనం చేసేవాడు, దాంట్లో కంచు, ప్యూర్ కంచు. రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసుకొని, లేదు మార్నింగ్ భోజనం కూడా వాళ్ళ ఫుడ్ ప్లేట్స్ అవే. ఎంత బరువు ఉంటుంది చూడండి. ఇది చూసారా, సార్ చెప్పడం శ్రీకాకుళం సైడ్ భోజనం చేయడానికి వాడేవాళ్ళట గిన్నెలు. మేడ్ విత్ ప్యూర్ ప్యూర్ కంచు. మీకు కంచులో పప్పన్నం తిన్నా పెరుగన్నం తిన్నా మీకు తేడా కనిపిస్తుంది. ఇంకా దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే సార్. ఆఫ్ కోర్స్ నిజంగానే, ఎందుకంటే మనం ఈ గతంలో చూస్తే అందరి ఇళ్ళల్లో ఇవే ఉండేవి. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ మనుషులు, ఆ విల్ పవర్ అవ్వచ్చు, రోగ నిరోధక శక్తి, ఏదైనా సరే మనం కంచు, ఇత్తడి, రాగి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వెండి, ఇంకా రాజులు అయితే బంగారు పోస్తులు అలాంటివి. కానీ సామాన్యులు కూడా అప్పట్లో వాడేది ఏంటంటే కంచు, ఇత్తడి, రాగి ప్లేట్లు అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత వెయిట్ ఉంది. ఇదైతే చిన్న లక్ష్మీదేవి, అద్భుతమైన కలెక్షన్ ఉంది సార్ దగ్గర. సార్ ఇదేంటి సార్? అప్పట్లో భోజనం చేసిన తర్వాత తప్పకుండా ఏంటంటే తాంబూలం వాళ్ళు మనకు ఆఫర్ చేసేవాళ్ళు. ఇప్పట్లో అంతా హోటల్ కల్చర్ అయిపోయింది, అసలు ఆ కాన్సెప్టే పోయింది. సో వాళ్ళు ఏంటంటే ఒక దాంట్లో ముడి వక్కలు, ఒక దాంట్లో దానికి సంబంధించిన అవి పెట్టేవాళ్ళు అనమాట. సో ఎస్, తమలపాకులో పెట్టేవాళ్ళు. ఎవరికి కావాల్సిన వాళ్ళు కిళ్ళి తయారు చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు అనమాట. చూడండి ఎంత బాగుంది. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి అనువుగా వాళ్ళు చాలా ఆలోచించి తయారు చేసేవాళ్ళు, ఏ వస్తువు అయినా కూడా. ఎస్, ఇది డెకరేటివ్. అది కాఫీ ఫిల్టర్. అది ఎస్. ఇది ఏంటంటే అప్పుడు మీకు ఇక్కడ పొడి వేసుకొని దీనికి అన్ని
చిన్న 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 హోల్స్ ఉంటాయి. పొడి వేసుకొని వేడి వేడి నీళ్ళు వేసుకొని రాత్రి పెట్టేసేవాళ్ళు. ఓహో, రాత్రి పూట పెట్టుకుని పొద్దున ఒక్కొక్క చుక్క థిక్ ఫిల్టర్ అయ్యేది అనమాట మనకి. అది మీకు రోటీ బాక్స్ అది. ఏది సార్? థర్డ్ వన్. ఎస్ ఎస్. అప్పట్లో ఏంటంటే పొలంలో పని చేసుకునేటప్పటికి వాళ్ళు ఏంటంటే ఇలాంటి బాక్స్ తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సద్ది భోజనానికి తీసుకెళ్లేదు సద్ది. అసలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒకసారి ఆ లైఫ్ టైం కి వెళ్ళిపోతే బాగుందేమో అని. చాలా బాగుంటుంది అనమాట. మీకు అది కూడా చూడు, కంచు గిన్నె. మీకు కంచులో ఇత్తడిలో టమాటో గానీ చింతపండు గానీ వేయకూడదు అంతే. సో సపోజ్ మీరు వండుకున్నా కూడా ఇమీడియట్ వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. లేదు అంటే కళాయి అని ఉంటది, ఆ కళాయి మీరు వేసుకుంటే దీనంత హెల్దీ మెటల్ ఏది ఉండదు. సో నేను తినేది కూడా కంచు ప్లేట్లో తింటాను. మా ఇంట్లో వండేది కూడా కంచు పాత్రలోనే వండుతారు మాక్సిమం. ఇది జస్ట్ డెకరేటివ్ పీసెస్. అమ్మో, ఇది చాలా వెయిట్ ఉంది సార్. ఇది మీకు యాంటిక్ అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వెయిట్ గా ఉంటది. అఖండ్ అంటారు. సో ఇది ఏంటి అంటే యాక్చువల్ గా శివుడు దగ్గర ఉండే నందికి ఇక్కడ కొన్ని ఇవి ఉండేవి, అవన్నీ లేకుండా నాకు ఇలాగే దొరికింది, ఇలాగే కొనడం జరిగింది. ఇవన్నీ మేడం చాలా జాగ్రత్తగా వీటిని మెయింటైన్ చేయడం గ్రేట్ సార్. అఫ్ కోర్స్ మీ ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టారు, కానీ మేడం మాత్రం 100% న్యాయం చేకూరుస్తున్నారు సార్. సాటర్డే సండేస్ ఫ్రీ టైం అంతా దీనికే వెచ్చిస్తాను నేను. సో మనిషిని పిలిపియడం, కొన్ని తోంపియడం. చూసారా ఎంత బాగుందో. దీనికన్నా పెద్ద సైజ్ అది. ఎస్, దీంట్లో ఇంకేదో కూడా ఉంది. ఇవన్నీ మీకు బ్రాస్ వెయిట్స్. నా గెస్ట్ హౌస్ లో చాలా ఉంటాయి. 10 kg కూడా ఉంటుంది వెయిట్ బ్రాస్. షూ అంతా ఫ్యాన్సీ. మీకు ఈవెన్ పైన కూడా బాగున్నాయి సార్. ఇవి ఎప్పుడు ఈ టైంలో? ఇది 60 years old. అప్పుడు మీకు పేరు కూడా ఒక దాని స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. వాడు ఉల్లితోటి కొట్టేవాళ్ళు. తర్వాత మిషన్స్ వచ్చేసినాయి. అవును. ఇది పోప్ బాక్స్. పోపుల పెట్ట చూసారా ఎంత బాగున్నాయో అన్ని. మేడం ఇంట్లో వాడుకోవడానికి కూడా ఇటువంటి ఇస్తారా? పెట్టండి, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇటువంటి అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో చూడగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టిఫిన్ బాక్స్. యా. మీకు ఇది ఏంటంటే అప్పుడు సార్ మీరు ఇన్ని వస్తువులు తెస్తున్నారు కదా, మేడం ఏమన్నా అడుగుతారా ఇంట్లో నేను వాడుకోవడానికి కూడా కొన్ని? వాడుతుంటాం. ఎస్ తీసుకోమంటారా? అండ్ మీకు ఈ ప్యాటర్న్ చూస్తారు కదా, ఈ ప్యాటర్న్ ఒకప్పుడు ఇది అది దాంట్లో గోధుమ పిండి అవి వేసుకునేవాళ్ళు. సో ఆ ప్యాటర్న్ ఏంటంటే ఒక 60 years 50 years బ్యాక్ చాలా ఫేమస్ అయింది అనమాట. దాంట్లో ఇంత బుల్లిది కూడా చేశారు సేమ్ ప్యాటర్న్. మీకు అక్కడ చూపిస్తాను నేను నా గెస్ట్ హౌస్ లో. దాంట్లో చాలా పెద్దది కూడా ఉంటది. ఇవన్నీ క్యారేజెస్. నా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇక్కడ ఊరికే జస్ట్ కొన్నే పెట్టాము. అదే రైట్. ఒక అల్మారా అయిపోయింది మనకి అంతే. ఇందులో కూడా సమ్ బోల్డ్ వెరైటీస్ చూసాము. ఇప్పుడు సార్ కొన్ని వెరైటీ వాచెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా అన్నారు, వాటిని కూడా చూద్దాము. ఇవన్నీ అసలు ఎక్కడ చూసినా అలంకరణకి, అవసరానికి, అన్నిటికీ కూడా యాంటిక్ వాడుతున్నారు. అప్పట్లో ప్యాషనెట్ గా ఉన్నారు. టీ కెటిల్ అంటే ఇది అప్పట్లో. ఇప్పుడు చూస్తే ప్లాస్టిక్ లో బోల్డ్ వెరైటీలు దొరుకుతున్నాయి మనకి. అంటే వాడుకునే వస్తువులు సార్, వాడుకునే వస్తువులు. అప్పట్లో చూస్తే మాత్రం పర్ఫెక్ట్ గా సాలిడ్ గా ఇటువంటివే ఉండేవి. టప్పర్వేర్ అని, అవని ఇవని, అసలు ప్లాస్టిక్ లో ఎన్ని రకాల ఐటమ్స్. ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాస్టిక్ కూడా ఉండదు, either గ్లాస్ ఆర్ స్టీల్ లేదా బ్రాస్. అవేర్నెస్ రావాలండి అందరికి కూడా. ఎందుకంటే కంప్లీట్ గా ప్లాస్టిక్ మాత్రం ఈ సమాజం నుంచి నెక్స్ట్ జనరేషన్ కాపాడాలంటే దయచేసి పెద్దలు వాళ్ళందరూ ఆలోచించండి. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం, వాళ్ళకి అసలు ఇవ్వద్దు కూడా, ఎంకరేజ్ చెయ్యొద్దు. మనమే ఏదైనా బ్యాగ్ తీసుకొని వెళ్ళడం కూరగాయలకైనా, అది బెస్ట్ థింగ్ సార్. ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టు గంగా జమున, కిందేమో బ్రాస్, పైన కాపర్.
ఇది తర్వాత ఇన్వెన్షన్, ఇది బాటిల్ అనమాట యాక్చువల్ గా. ఇట్లా కూడా తీసుకోవచ్చు. పైన కూడా లిడ్ ఉంటుంది మీకు. ఆ పైన అంతా కూడా చిన్న మీకు గ్లాస్ ఉంటుంది. అది ప్యూర్ బ్రాస్. ఓకే సార్. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇవి పైవన్నీ బాంబే అమ్మా. ఇది వైన్ గ్లాసెస్. ఇది అది ప్యూర్ బ్రాస్. నికెలింగ్ అంటారు, నికెల్ కోటింగ్. అది దాంట్లో వైన్ తాగేవాళ్ళు. సో ఇది ఏంటి అంటే మీకు హుక్క, హ్యాండ్ హుక్క. సో ఇందాక ఒకటి చూసాం కదా, ఆ టైప్ లో. నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే అడిక్ట్స్ లేని వాళ్ళు, అది దాగానే ఉండలేని వాళ్ళు ఏంటంటే దీంట్లో వాటర్ పోయాలి. దీంట్లో వాడు ఇది మూసేస్తారు. మూసిన తర్వాత ఏం చేస్తారు, దాని హుక్ అది ఒక ఫ్లేవర్ ఉంటుంది, అది ఇక్కడ పెట్టి తగరం పేపర్ పెట్టేస్తారు. పెట్టి దాని మీద కోల్ పెడతారు, బొగ్గు. సో ఆ హీట్ కి ఇది మెల్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది మీకు స్మోక్. సో ఇలా తాగి మనము టీ ఎట్లా తాగి పెడుతుంటామో అట్లా తాగి పెట్టడానికి అనమాట చిన్నది. అంత హ్యాబిట్స్ ఉంటాయి వాడుకునే వాళ్ళకి. చూడండి అసలు ఇవి ఎంతెంత బరువు ఉన్నాయో చూడండి. చూడడానికి ఇంత చిన్నగా ఉంది, దీని బరువు చూడండి. అవును సార్. కంచు కొంతమంది చూసే ఉంటారు కదా, కంచు వస్తువులు మన ఇళ్లలో వెనకట కొందరు ఇళ్ళలో వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అవన్నీ మానేసి మనం కూడా నార్మల్ లైఫ్ లోకి వచ్చాగానే సార్ మా రోల్ మోడల్ ఇప్పుడైతే మాత్రం. ఎందుకంటే మేడం కూడా చక్కగా ఇద్దరు కలిసి అన్ని ఇత్తడి, కంచు అటువంటి వస్తువులే వాడుతున్నారు ఇంట్లోకి యూజ్ చేయడానికి కూడా. ఇవన్నీ మీకు టీ పాట్స్ లో వెరైటీస్. మీకు చూడండి, మీకు ఈవెన్ హిండాలింలో నుంచి అది కూడా ఇత్తడి. బట్ ఇత్తడి తర్వాత ఏంటంటే జనాలకి క్రేజ్ నిక్లింగ్ లో వచ్చింది, స్టీల్ లో వచ్చింది. సో కొందరు ఏం చేశారంటే అప్పటి ఇత్తడిని నిక్లింగ్ చేపించుకునేవాళ్ళు, నికెల్ చేపించుకుంటే మీకు స్టీల్ లాగా ఉండేది. బట్ ఒరిజినల్ అది బ్రాస్ అనమాట. అవన్నీ టీ పాట్స్. ఎంత బరువు ఉందంటే ఇది ఏం చేశారు సార్ దీంతో? అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో కంచుని డెవలప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది కొత్తది, ఒక విధంగా కొత్తది, పాతది, యాంటిక్ కాదు. బట్ ప్యూర్ ఆఫ్ కంచు ఇంట్లో వాడుకోవడానికి రీసెంట్ గా తెప్పించుకున్నారు. ఇప్పుడు మేడం ఇద్దరు వాడుకుంటున్నారు, మొత్తం ఇటువంటి వస్తువులే ఉన్నాయని. దాంట్లో అన్నం టీ గానీ మీరు మిల్క్ గానీ ఏది చేసుకున్నా కూడా మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఎంత బరువు చూడండి. అవును సార్. ఎంత కాస్ట్ ఉంది సార్ ఇది? ఇది చాలా కాస్ట్ ఉంటుంది. 6,700 or 7,000. నాకు అంత ఐడియా ఉండదు. బట్ దీంట్లో మీకు ఏంటి అంటే ఈవెన్ నాన్ వెజ్ ఏది చేసుకున్నా కూడా మెయిన్ బ్యూటీ ఏంటంటే ఇది ఈ మెటల్ కి మీరు ఇక్కడ కాలినా ఇదంతా కాలిపోతుంది. అంటే హీట్ జనరేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెంట్. ఇప్పుడు మన హిండాలియం అనుకోండి, మీరు ఒక దగ్గర పెట్టారు, అక్కడ కాలుతూ ఉంటది అండ్ అది మెటల్ కరుగుతుంది. బట్ ఇది అనేది ఎంత మీరు హై ఫ్లేమ్ కూడా కరగదు అండ్ హీట్ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది నేను తినే కంచం మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో సౌండ్ వస్తుంది. ఇది కంచు, ఏదైనా కంచు అదే ఉంటది. దానికి దీనికి తేడా వస్తుంది. ఇది కొత్తది, అది చాలా పాతది. సో అప్పట్లోనే మనం అనుకుంటాం వీళ్ళు అరే ఎంత బాగుంది అంజలి అది ఇది చేశారని. అప్పుడు చూడండి మీకు ఈ పప్పు గుత్తి చూడండి ఎలా ఉందో. అప్పుడు నేను అనుకోవడం వయసు చాలా మంచి వాళ్ళు, సో ఇంత బరువు పెట్టారు. ఇప్పుడు ఉంటే ఏమవుతుందంటే కోపం వైపు దాన్ని కొట్టిందో డౌట్. అవును సార్. ఇది యూజువల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే ఒక ప్రతి కిచెన్ కి ఒక కుకింగ్ కి మార్నింగ్ టు నైట్ అని కూడా ఏదనుకోండి, ఈ 4 తప్ప ఇంకా వేరే ఏం అవసరం లేవు. అంటే మీకు ఈ గంటల్లో చూసుకుంటే దట్ ఈస్ పప్పు క్రష్ చేసుకోవడానికి, ఇది పులుసు పోసుకోవడానికి కానీ దేనికైనా కానీ ఇవి తప్ప అక్కర్లేదు. గిన్నెలు కాకుండా సరిపోతాయి నిజంగానే. ఎస్. ఇది ఏంటంటే మెర్క్యూరీ తెలుసు కదా మీకు. అవునండి. ఇది మీరు పొయ్యి మీద డైరెక్ట్ పెడితే కరిగిపోతుంది, పాదరసం. సో తంజావూరు సైడ్ డీప్ సౌత్ లో ఏంటంటే ఈ మెటల్ దీంట్లో పెరుగు తోడు పెట్టుకోవడం అండ్ రసం చేసుకొని పోసుకోవడం, రసం విడిగా చేసుకొని పోసుకోవడం. సో రసము చాలా అంటే మీకు తాగితే తింటే తెలుస్తుంది. ఇప్పుడు అదే రసం మీరు మామూలుగా రైస్ కి తిని ఆ రసం ఇందులో పెట్టుకొని ఒక గంట అయిన తర్వాత మీరు తింటే డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సమ్ 100% డిఫరెన్స్.
సో ఇది డైరెక్ట్ పొయ్యి మీద పెట్టడానికి లేదు. మీరు పొరపాటు పోయి పెట్టేసామంటే చుక్క 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 కరిగిపోతుంది. ఎస్, 10 years బ్యాక్ 12,000 ఇది. ఎక్కడ 10 years తీసుకున్నారు సార్ మీరు? తంజావూరు. ఇది ఒరిజినల్ అని మీకు ఎలా తెలుస్తుంది? మనకు డెఫినెట్ తెలుస్తుంది. ఇప్పుడు see, ఈ మెటల్ అనేది నార్మల్ గా ఇత్తడి గిట్టేది అనేది ఉండదు. సో మనకి ఈవెన్ మీ ఫుడ్ డిఫరెన్స్ లో కానీ ఈవెన్ మెటల్ కొంచెం ఇది ఉంటుంది. నేను వెరీ ఫస్ట్ లో నేను ఏది యాంటిక్ ఏది న్యూ అనేది మేకప్ చేసుకోలేకపోయేవాడు. ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా నన్ను మోసం చేయాలని కుదరదు. అంతేనా? నేను అది చూడగానే నేను డెఫినెట్ చెప్తాను ఎస్. సూపర్ సార్. ఇదైతే పాదరసంతో చేసిందంట. పాదరసమే. ఎస్, మెర్క్యూరీ. గ్రేట్ సార్, సూపర్. ఇది చూడండి, అంటే అఫ్ కోర్స్ ఇప్పటికీ అవైలబుల్ లో ఉంది. సౌత్ లో చెన్నై సైడ్ ఏంటి అంటే మీరు పప్పు వేసుకొని మనము క్రష్ చేసుకోవడానికి ఈజీగా వాడు ఆ పచ్చిగా ఉన్నప్పుడే మెత్తగా ఉన్నప్పుడు బట్టి ఇసుకలో ఉండే చిన్న చిన్న స్టోన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టేస్తారు. సో ఇది బయటికి రావు. సో దీని వల్ల ఏంటి అంటే పప్పు స్మాష్ అని చాలా బాగా ఈజీగా అవుతుంది. సో ఇది పప్పు సట్టి అంటారు దీన్ని. అంటే మెయిన్ ఏంటి అంటే నేను ఏ ప్రాంతం పోయినా అక్కడ స్పెషాలిటీ ఏంటి, సో దాని తగ్గట్టు ప్రతి ఒక్కటి తేవాల్సిందే అనమాట. సో ఇప్పుడు ఇది కూడా కంచు కడాయి, మీరు ఇది కూడా చూస్తే దాని వెయిట్ చూడండి, చాలా వెయిట్ ఉంది. అంటే హెల్దీ అనమాట కంచులో మీరు ఏది చేసుకున్నా. సో ఇప్పుడు మేము నార్మల్ రైస్ వండుకునేది ఇది కంచు. సో ఇత్తడి గిన్నెలో సాంబారు ఏదైనా కూడా రసం చేసుకోవాలని ఇత్తడి గిన్నెలో ఇప్పటికీ మా ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసుకునేవి ఇవి.